ఇప్పుడు టాప్ 12 వరకు వచ్చావు కదా ఫస్ట్. నీకు ఎప్పటి నుంచి అర్థమైంది ఏదో జరుగుతుంది, ఇది నా ఛాన్స్ వస్తుంది అని? ఎప్పటి నుంచి? అంటే పాత ఒక చిన్న కథ ఉంటుంది, పులి దగ్గరికి ఒక్కొక్క జంతువు వెళ్ళాలి ఎలిమినేషన్ దగ్గరికి. సో ఈ కుందేలు వెళ్ళిపోద్ది ఏదో ఒక రోజు అక్కడికి అని ఎప్పుడు అనిపించింది నీకు? యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్లో 2 ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంది, నాకు మంచి కామెంట్స్ వచ్చాయి. సో అంతా రామమయం అనే పాట రాముడి ఎపిసోడ్, శ్రీరామనవమి ఎపిసోడ్. సో దానిలో నేను ఎప్పుడైతే పాడకముందే జడ్జెస్ నాకు అంతా వినిపించిందో ఇన్ ఇయర్లో, ఇంకా నేను ఆ రోజే డిసైడ్ అయ్యా, ఓకే ఐ థింక్ దే విల్ రిమూవ్ మీ వెరీ సూన్ అని నాకు అర్థమైంది. అండ్ చాలాసార్లు క్విట్ అయిపోదాం కూడా అనుకున్నా, అయిపోదాం ఇంకెందుకు వెళ్ళడం, నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు సాంగ్ లిస్ట్లో, డ్రెస్సింగ్లో అలా చేస్తున్నారు అని నేను అప్పుడు అనుకున్నా. బట్ నాకు ఎందుకో హోప్ ఉండింది నా సింగింగ్ మీద, ముందు ముందు వచ్చే సాంగ్స్ నేను ఇంకా బెస్ట్ ఇస్తాను, ఇంకా బాగా పాడతాను, దే కాంట్ డూ ఎనీథింగ్ అని నేను నా మీద హోప్స్ పెట్టుకున్నా. అండ్ సాంగ్స్ వచ్చాయి, నేను అలానే పాడా కూడా. ఆ స్కెడ్యూల్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీక్లో. సో నేను అవి కూడా అలానే పాడాను, బాగా పాడాను. ఐ గేవ్ మై బెస్ట్ యాక్చువల్లీ, బికాస్ నాకు సూట్ అయ్యే సాంగ్స్ కాకపోయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గివ్ జస్టిస్ ఆ పాటలకి. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ నేను ఎలిమినేట్ అయ్యే ముందు నాకు తెలిసి నా కెరియర్లోనే బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నాది అది. సో అంత హైప్ వచ్చింది ఆ సాంగ్కి, అంత వచ్చింది. సో నాకు ఎలిమినేట్ చెయ్యరు అని అనుకున్నాను నేను. యాక్చువల్లీ హోప్ ఉండింది నాకు, నన్ను చెయ్యరు, వేరే వాళ్ళు అంత తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, దే వోంట్ డూ సంథింగ్ లైక్ దిస్ అనుకున్నా. కానీ లాస్ట్కి నన్నే తీస్తారు అన్యాయంగా. అండ్ ద థింగ్ ఈజ్ ఇద్దరు జడ్జెస్ లేచి వెళ్ళిపోయారు, విచ్ ఫెల్ట్ వెరీ రాంగ్. అంటే ఏ రియాలిటీ షోలో కూడా నేను అలా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎలిమినేషన్స్లో. జడ్జెస్ అందరూ ఉంటారు, అయ్యాక వచ్చి ఇలా కొంచెం ఓదారుస్తారు కూడా కంటెస్టెంట్స్ని. కానీ ఇక్కడ ఇద్దరు లేచి వెళ్ళిపోయారు. మెయిన్ కిరాణి సరేమో నాకు సంబంధమే లేదు, ఈ జడ్జ్మెంట్కి నాకు సంబంధం లేదు, ఐ కాంట్ బేర్ ఆల్ దిస్, నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు అని లేచి వెళ్ళిపోయారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే మార్క్స్ వేసింది జడ్జెసే, సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఒక ఎలిమినేషన్కి. సో సంబంధం లేదు అని ఎలా అంటారు, ఎలా లేచి వెళ్ళిపోతారనే నాకు చాలా బాధ అనిపించింది.